వెల్కమ్ టు ZB9 న్యూస్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గోదావరి నది వరద ఉధృతికి పంట ముప్పుకు గురైనటువంటి మిర్చి, పత్తి, వరి, పంతులు వరద ఉధృతికి పూర్తిగా పంట నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పంట నష్టం వచ్చే విధంగా వారి నష్టాన్ని గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. అరే ఏ పండుగ అప్పుడు ఆ పండుగ ఉంటుంది. జిల్లా జైపూర్ మండలం మేము కౌలు రైతు వేలాల గ్రామం. ఈ ప్రాజెక్టుల వల్ల గంగ వచ్చినప్పుడల్లా గింత ఎత్తైన చేనులను ఉత్తైన ముంచుతుంది. ఆ నీళ్లు సగం వెళ్తలేవు. ఈ బ్యాక్ వాటర్ వల్ల ఈ ఇంత దూరం వచ్చే చెట్లు మొత్తం లేకుండా చచ్చిపోతాయి. మాకు బాగా నష్టం జరుగుతుంది. వీటి వల్ల ఎక్కడనో ఆనగొట్టి మా దగ్గర ఆనగొట్టి శరీరం రెండు లేదు. ఎక్కడనో ఆనగొడితే కూడా మాకు ఇంతంత గంగ వచ్చిందంటే కథం మా చేనులు మునుగుతున్నాయి. దీనివల్ల మాకు నష్టం అవుతుంది. ఇప్పుడు 1 ఎకరానికి 20,000 పెట్టుబడి ఇప్పటికే అయింది. ఇట్లా 4 ఎకరాల చేను మొత్తం నీళ్ళకి వెళ్ళి వారినది. అవి అక్కడ పెద్ద చెట్టున కాడి ఒడ్డు అక్కడికి వెళ్ళి ఇదంతా ఇట్లా మునిగింది. అందాజా మొత్తం ఎన్ని ఎకరాల వరకు మునిగింది ఇక్కడి నుంచి అక్కడికి? ఇక మేము పట్టింది అయితే 4 ఎకరాలు. అవతల అయినదో 2 ఎకరాలు, సారాది 2 ఎకరాలు, ఇటు భాస్కర్ది 2 ఎకరాలు, అటు బానేజ్ది 2 ఎకరాలు, అటు రంగులది వాళ్ళదో 2 ఎకరాలు, అంతా మనిషికో 2-3 ఎకరాలతోటి ఓడిపోయిన ప్రాంతం. దాదాపు రంగుల దాంట్లోకి మొత్తమే పోయేటట్లేదు. రంగుల దాంట్లో పోయేటట్లేదు. అది మొత్తం మునిగింది. అది ఏమిటికి సుధా ఇంక ఇంత చెట్టు సుధా కనిపించకుండా అయిపోయింది. చెట్టు ఇప్పుడు బాధ అంతా మొత్తం చెట్టు అంతా చెట్టు కనబడకుండా అయిపోయింది. ఇది కొద్దిగా ఎత్తు ప్రదేశం కాబట్టి వీళ్ళకి ఇంత లెవెల్ వచ్చినాయి. నీళ్ళు సచ్చే పొజిషన్ ఉన్నది. చచ్చిపోతే ఇంత దూరం వచ్చిన పత్తి తట్టుకోదు. పత్తి గిన్నె నీళ్ళు దోతుడితోనే చచ్చిపోతాయి. ఇవరకు ఇప్పుడు 2 మంది ఎత్తి 2 మంది కొడితే ఇంకో మొత్తం పూత గూడ మీద ఉన్నది. మొత్తం పూత దాదాపు ఖర్చులు పెట్టుబడి మొత్తం మొత్తం అయిపోయింది. ఇక నోట్లోకి వచ్చే టైం. ఇక ఇప్పుడు ఏంది, కాయలు పడితే పూతలు వచ్చి కాయలు పడితే ఒక్కసారి మందు కొట్టుకుంటే అయిపోయే ముచ్చట. గుంటుకు కూడా తప్పింది. ఇక చూడు, ఎకరానికి 20,000 కవులు. మేము కవులు రైతులం. ఇక ఒక్కసారి గుంటుకు కొడితే అయిపోయే ముచ్చట. గుంటుకు తప్పిపోయే ముచ్చట. పని అంతా ఇక నోట్లోకి వచ్చే టైంకు. మరి మమ్మల్ని ప్రభుత్వమే కొంచెం ఆదుకోవాలని కోరుతుంటున్నాం. ఇక చూడు, మొత్తం లేకుండా మునిగిపోయింది. కొసలు కూడా కనబడని పొజిషన్ అవుతుంది. బరవైనా అలా అందులోకి దిగమంటే అదేమంది కానీ దిగింది చాలా.